కమాన్ ఆస్క్ మీ సమస్యలపై ప్రశ్నించండి, నిగ్గదీసి అడగండి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తనను కాంటాక్ట్ చేసేందుకు శివమణి స్టైల్లో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేశారు. 2029 ఎన్నికల్లో రూరల్ పార్టీ రూలర్ ఎవరన్న దానిపైన క్లారిటీ ఇచ్చేశారు శ్రీధర్ రెడ్డి. ఏ మాటగా మాటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంథింగ్ డిఫరెంట్. ప్రజాప్రతినిధులను స్థానిక సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తేనే కేసులు పెడుతున్న కాలం ఇది. అలాంటిది ఒక ఎమ్మెల్యే రండి నన్ను ప్రశ్నించండి అని ప్రజలకు పిలుపునివ్వడం నిజంగా జవాబుదారీతనమే. అదే పని చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నన్ను ప్రశ్నించండి అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన ఫోన్ నెంబర్ కూడా చెప్పేశారు. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వెళ్లి వినయ విధేయతలతో వంగి వంగి నమస్కారాలు పెట్టి ఆ ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో గెలిచిన తర్వాత, కార్పొరేటర్లుగానో సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రజల్ని ప్రశ్నించకూడదంటే అది ధర్మం కాదు, ప్రశ్నించాల్సిందే. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ పిలుపునిస్తా ఉన్నా. నన్ను ప్రశ్నించవచ్చు, ఫోన్ ద్వారా ప్రశ్నించవచ్చు, వాట్సాప్ ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ప్రశ్నించవచ్చు. ఎస్సీవాడలో 2 ఏళ్లుగా అభివృద్ధి పనులు జరగకపోవడంపై సిగ్గుపడుతున్నానన్న కోటంరెడ్డి అక్కడి ప్రజలను క్షమాపణ కోరారు. కనుపర్తిపాడు దళితవాడలో ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పని జరగలేదు. కనుపర్తిపాడు గిరిజనవాడలో జరిగింది, ఊర్లో జరిగింది, దళితవాడలో జరగలేదని చెప్పని క్లారిటీ వచ్చింది. వస్తూనే నేను కానీ నా తమ్ముడు గిరి కానీ మేము బేషజాలకు పోలా. ఈరోజు ఉదయం 7 గంటలకి నా తమ్ముడు గిరి ఆ దళితవాడకు వెళ్ళి గంట సేపు ప్రతి వీధి తిరిగి స్థానికులందరినీ కూర్చోబెట్టుకుని మీరు చెప్పింది విచారణ కోసం వచ్చాం, రాత్రే మాకు వాస్తవాలను తెలిసింది, అయినా ప్రత్యక్షంగా విచారణ కోసం వచ్చాను, ఖచ్చితంగా ఇక్కడ జరగడానికి తప్పు జరిగింది, అందుకే సిగ్గుతో తల దించుకుని నేను మా అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేమిద్దరం కూడా కనుపర్తిపాడు దళితవాడకి బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నామని చెప్పని ప్రజల ముందు తల దించుకుని గిరి చెప్పొచ్చాడు. మీడియా ద్వారా కనుపర్తిపాడు దళితవాడ సోదరులందరికీ సిగ్గుతో తల దించుకుని నేను క్షమాపణ చెప్తున్నాను. జరిగిన తప్పును సరిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు సాయంకాలం లోపు కనుపర్తిపాడు దళితవాడకి 50 లక్షల రూపాయల నిధులతో టెండర్లు పిలిచి తీరాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. అధికారులు అదే పనిలో ఉన్నారు. 2029 ఎన్నికల్లో తమ్ముడు గిరిధర్ రెడ్డి పోటీ చేస్తారా, కూతురు సాయి వైష్ణవి పోటీ చేస్తారా అన్నది క్లారిటీ ఇచ్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అందరూ కోరుకునేది వచ్చే ఎన్నికల్లో, అందరూ ఆశించేది వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా అనేది. ఇది మా అభిప్రాయం. నిర్ణయించేది నేను కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయాలంటే చేయాల్సిందే. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే గిరిధర్ రెడ్డే, లేదు కోటంరెడ్డి సాయి వైష్ణవ్ అంటే కోటంరెడ్డి సాయి వైష్ణవే. వీళ్ళెవరో కాదు, మరొకరిని పెడతామంటే మేము సిద్ధం, దానికి ఎలాంటి అభ్యంతరంలా. అదే మహిళా కోటా కింద బీసీ రిజర్వేషన్ బీసీలకి మేము ఇవ్వాల ఆలోచన ఉంది. మా నందిమండలం భానుశ్రీ గారిని పెడతామంటే సంతోషంగా స్వాగతిస్తాం, దాంట్లో ఏం తేడాలే. నెల్లూరు కార్పొరేషన్ డివిజన్ల డీలిమిటేషన్ పై కాకాణి గోవర్ధన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. డీలిమిటేషన్ ప్రక్రియలో తన జోక్యం లేదన్నారు. మీడియా ముందే నెల్లూరు నగర కమిషనర్ కు ఫోన్ చేసి డీలిమిటేషన్ ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మేము జోక్యం చేసుకోమంటే మీరు జోక్యం చేసుకోమన్న దానికి థ్యాంక్ యూ సార్. నారాయణ సార్ కూడా మేము జోక్యం చేసుకోమని చెప్పి వారికి కూడా థ్యాంక్స్ చెప్పాను. అయితే ఇంకో మాట మీకు ప్రత్యేకంగా చెప్తున్నా, మీరు చెప్పినా మేము జోక్యం చేసుకున్నా అడ్డదిడ్డాలుగా మేము చేయము. ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం పోతామని చెప్పారు. అది మీడియా ముందు మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను సార్. రెండోది ఏంటంటే అన్ని అభ్యంతరాలు తెలుగుదేశం వాళ్ళు అభ్యంతరాలు ఇచ్చున్నారు, సిపిఎం వాళ్ళు ఇచ్చున్నారు, అన్ని పార్టీలు ఇచ్చున్నాయి, జనసేన ఇచ్చారు, బీజేపీ ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. అన్ని అభ్యంతరాలను కూడా పరిగణలో తీసుకోండి. దాంట్లో సాధ్యాసాధ్యాలు చూసి అది నిజమైన అభ్యంతరం అయితే తప్పకుండా సరిచేయండి. ఒక ఎమ్మెల్యేగా అన్ని పార్టీలతో రిక్వెస్ట్. ఫైనల్ గా యువత స్థానిక సమస్యలపై స్పందించాలన్నారు శ్రీధర్ రెడ్డి. రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన కుటుంబం పనిచేస్తుందని అన్నారు.